శ్రీమాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్య ప్రకాష్. వృషభ రాశి వారికి ఈ వారం 29 మార్చి 2026 నుండి 4 ఏప్రిల్ 2026 వరకు ఏం జరగబోతోందో చెప్తాను. మీ 10వ భావం అంటే వృత్తి మరియు కెరీర్ను సూచించే స్థానంలో ఏకంగా 3 గ్రహాలు కలిసి ఉన్నాయి. కుజుడు, బుధుడు మరియు రాహువు. ఇది చాలా అరుదైన సంయోగం. దీని అర్థం ఏమిటంటే మీ కెరీర్లో తీవ్రమైన కదలికలు వస్తాయి. కొత్త బాధ్యతలు, ఊహించని అవకాశాలు, పై అధికారుల దృష్టి మీ మీద పడుతుంది. కానీ రాహువు అంటే భ్రమలను కలిగించే ఛాయాగ్రహం కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి ఆఫీస్, రాజకీయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎవరి మాటలనైనా గుడ్డిగా నమ్మకండి. సోమవారం అంటే మార్చి 30న సోమప్రదోష్ వ్రతం వస్తోంది. ఇది శివుడికి ప్రత్యేకమైన రోజు. ఈ రోజున శివ పూజ చేస్తే వృత్తిలో ఉన్న అడ్డంకులు తొలగుతాయి. గురువారం ఏప్రిల్ 2న చైత్ర పూర్ణిమ అంటే పూర్తి చంద్రుడి రోజు వస్తోంది. ఇది హనుమాన్ జయంతి కూడా. ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం వృషభ రాశి వారికి ఎంతో శుభం. ఇక ఆర్థిక విషయాల్లో ఒక హెచ్చరిక. మీ రాశి అధిపతి శుక్రుడు 12వ భావంలో అంటే ఖర్చులు మరియు నష్టాల స్థానంలో ఉన్నాడు. అనవసరమైన షాపింగ్, పెద్ద ఇన్వెస్ట్మెంట్లు ఈ వారం అస్సలు చేయకండి. బుధవారం, గురువారం కెరీర్ విషయాల్లో అత్యంత అనుకూలమైన రోజులు. బుధవారం, గురువారం కెరీర్ విషయాల్లో అత్యంత అనుకూలమైన. ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోండి. ధైర్యంగా ఉండండి. దైవం మీ వెంట ఉంది.